ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాది గ్రహాధిపతయే నమః. విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా తమ్నేల్లో చూసినట్టుగా మనిషి రెండు కారణాల వల్ల జీవితంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ రెండు దోషాలు ఏమిటి? దానివల్ల మనిషి ఏ విధంగా కర్మని అనుభవించాల్సి వస్తుంది? మరి ఆ దోషాలకి పరిష్కార మార్గం ఏమిటి? ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఈ వీడియో అర్థం కావాలంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కొరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. ఆధ్యాత్మికంగా మనిషి రెండు దోషాల వల్ల జీవితంలో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అదేమిటి? ఒకటి సర్పదోషము. ఈ సర్పదోషంలో అనేక రకాలు ఉంటాయి. అదేవిధంగా రెండవది పితృదోషం. పితృదోషం వల్ల కూడా మనిషి అనేక విధాల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటి? మన 3 తరాలు చేసిన పాప కర్మల బట్టే, పాపపుణ్య కర్మల బట్టే మనకు ఈ జన్మకి ఆ ఫలితం లభిస్తుంది. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు. కావున ఈ సర్పదోషానికి సంబంధితమైన విషయాన్ని తెలుసుకుందాం. ప్రప్రథమంగా సర్పదోషము, దీనినే నాగదోషం అని కూడా అంటారు. ఇది పూర్వజన్మలో లేదా ప్రస్తుత జన్మలో పాములని చంపడం, అనగా సర్పాలను చంపడం, అందులో నాగపాముని లేదా త్రాజుపాముని చంపడం, అలాగే పుట్టల్ని నాశనం చేయడము, లేదా మీ పూర్వీకులు అనగా కుటుంబ పెద్దలు ఎవరైతే వారు చేసిన తప్పుల వల్ల ఆ వంశపారంపర్యంగా వచ్చే దోషం కూడా ఈ సర్పదోషం. దీనివల్ల మనిషికి ప్రస్తుతం అనుభవించాల్సి వచ్చే కర్మలేమిటి? వివాహంలో అడ్డంకులు, సంతానం సమస్యలు, అలాగే తరచు అనారోగ్య సమస్యలు, కీర్తి ప్రతిష్టలు తగ్గడం, కుటుంబంలో కలహాలు రావడం, ఇటువంటి సమస్యలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గత జన్మ పాపకర్మల్ని బట్టి కూడా మానవుడు అనుభవించాల్సి వస్తుంది. ఏ విధంగా? పాముల్ని చంపడము, పుట్టని నాశనం చేయడము, ఆ పుట్టని నాశనం చేసిన చోట ఇల్లు కట్టడము, అలాగే జంట నాగులు 2 పాములు కలిసి ఉన్న చోట వాటిని చూడరాదు, అది కూడా దోషం కిందే, శాపం కిందే వస్తుంది. అలాగే పాముల్ని హింసించడము, అలాగే వాటి ఆవాసాలపై అనగా ఆ పుట్టలపై నాశనం చేయడము, ఇవన్నీ కూడా సర్పశాపం వల్ల కలిగే కర్మలు. అదేవిధంగా జాతకంలోని రాహుకేతుల యొక్క స్థానంలో బట్టి కూడా సర్పదోషం ఏర్పడుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు బంధించినప్పుడు కాల సర్పదోషం ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే, మీకు ఇక్కడ చాట్ చూపిస్తాను చూడండి. కుండలి, ఆ కుండలిలో రాహు కేతువులు ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకున్నప్పుడు ఈ కాల సర్పదోషం అనేది ఏర్పడుతుంది. అలాగే రాహువు లేదా కేతువు 8వ ఇంట్లో ఉండడం కూడా సర్పదోషానికి ఒక కారణం. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కూడా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూర్వీకులు చేసిన సర్పహత్యలు లేదా నాగపాముల్ని చంపడము, వాటిని అపచారంగా చేయడము, ఇవన్నీ కూడా ఆ దోషము తరతరాలుగా వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా పాములకు కీడు చేయడం కూడా సర్పదోషమే. అజ్ఞానంతో పాముల్ని చంపడం వల్ల ఈ దోషం అనేది తక్షణంగా వారికి వస్తుందన్నమాట. అలాగే సర్పహత్య చేసినట్లయితే కూడా దానికి కూడా తప్పకుండా ఒక పరిహారం ఉంది. ఏ విధంగా? ఆ సర్పాన్ని దహనం చేయాలి. ఆ దోషం పోవాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ చంపిన పాముని దానిపై పెట్టి దానికి పూజ చేసి పసుపు, కుంకుమ, పుష్పములు అన్నీ కూడా దానికి సంబంధించిన మర్యాదలన్నీ కూడా చేసి ఆ పాముని ఆ ఎర్రటి వస్త్రంలో కట్టేసి దానిని దహనం చేయాలి, అంత్యక్రియ చేయాలి. తద్వారా ఆ దోషము కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ దానికి కూడా తరతరాలుగా వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, సంకేతాలు. ఆ సర్పం యొక్క శక్తి, ఆ ప్రభావం
మనపై చూపుతూ ఉంటుంది. ఏ విధంగా? కలలో తరచుగా పాములు కనిపించడం, వివాహంలో విపరీతమైన జాప్యం చేసుకోవడం, లేదా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలాట, అలాగే సంతానం లేకపోవడం, సంతానం ఆలస్యంగా కలవడం, అలాగే పుట్టిన పిల్లలకి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, వ్యాపారంలో తరచుగా నష్టాలు రావడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఇవన్నీ కూడా సర్పదోషం కిందకే వస్తాయి. కావున ఈ సర్పదోషం పోవాలంటే ఏం చేయాలి? ఈ సర్పదోషం పోవడానికి మనకు శాస్త్రాల్లో కొన్ని ఉపాయ మార్గాలు చెప్పారు. ప్రతి మంగళవారము ఆదివారము జంట నాగులకి పూజ చేయడము, వారి గోత్రనామాలపై పూజించడం, అర్చించాలి. ప్రతి నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళి సర్పానికి పూజ చేయాలి. అలాగే రాహుకేతుల పూజ చేయాలి. త్రయంబకేశ్వర్, గోకర్ణం, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఒకసారి సర్ప సంస్కారము లేదా ఆశ్లేష బలి అని పూజ చేస్తారు. సర్ప సంస్కారం అంటే పూర్వీకులు లేదా మనము పాముని చంపినప్పుడు ఆ దోషం పోవడానికి సర్ప సంస్కారం చేస్తారు. అదేవిధంగా వారి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు కానీ, సంతానం లేనప్పుడు కానీ, అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి వాటికి ఆశ్లేష బలి పూజ చేస్తారు. కావున సంవత్సరానికి ఒకసారి ఈ పూజ చేయించుకోవాలి. కుక్కే అయినా వెళ్ళొచ్చు, గోకర్ణంలో అయినా చేస్తారు, లేదా త్రయంబకేశ్వర్ నాసిక్లో అయినా కూడా ఈ యొక్క సంస్కారాన్ని చేస్తారు అక్కడ. కావున అదేవిధంగా రాహుకేతుల వల్ల వచ్చే ఈ యొక్క సర్పదోషానికి దుర్గాదేవిని ఆరాధించాలి. మంగళవారాలు నిమ్మకాయ డిప్పలో దీపాన్ని వెలిగించాలి. వీలైతే సంవత్సరానికి ఒకసారి ఎవరి శక్తి కొలది వారు చండీ హోమాన్ని చేయించండి. తద్వారా ఇలా నిత్యము ఆచరిస్తూ ఉండాలి. దీనికి గడియలు అంటూ ఉండదు, ప్రతి సంవత్సరము ఆచరించాలి. తద్వారా ఆ వచ్చే వంశానికి లేదా పూర్వీకులకి కూడా మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడున్న వారికి కూడా కొంత ప్రశాంతత కలుగుతుంది. ఆ పిమ్మట పితృదోషం. పితృదోషం కూడా ఇలాంటిదే. ఏ విధంగా? పితృదోషం అనేది పూర్వీకుల ఆత్మలు శాంతించకపోవడం వల్ల, వారి తరపున చేయాల్సిన కర్మలు పిండ ప్రదానాలు సక్రమంగా చేయకపోవడం వల్ల, వీటి వల్ల కూడా పితృదోషం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారంలో జాతకంలోని సూర్యుడు రాహుకేతువులు 9వ భావంలో కలవడం వల్ల శని రవి కలిసినప్పుడు కూడా ఈ యొక్క పితృదోషం ఏర్పడుతుంది. కావున ఈ పితృదోషం వల్ల కూడా ఏర్పడే కొన్ని ప్రధాన కారణాలు ఏమిటి? నిర్లక్ష్యం, అనగా మన పూర్వీకులు కానీ మనము కానీ చనిపోయిన మన వారికి పూర్వీకులకి పితృదేవతలకి అంత్యక్రియలు సరిగ్గా చేయించకపోవడం, అలాగే ప్రతి సంవత్సరము ఆబ్దికం అనేది వస్తుంది, ఆ శ్రాద్ధ కర్మల్ని సరిగ్గా చేయించకపోవడం, పిండ ప్రదానం చేయకపోవడం వలన వారికి ఇలా నిర్లక్ష్యం వల్ల పితృదోషం అనేది ఏర్పడుతుంది. కావున పిండ ప్రదానం చేయలేని సమయంలో ఏం చేయాలి? బ్రాహ్మణులని పిలిచి భోజనం పెట్టి వారికి స్వయం పాకదానం ఇవ్వాలి. సంకల్పం చెప్పించి పితృదేవతల పేరు మీద వారి మీ యొక్క గోత్రనామాలతో వారి గోత్రనామాలతో 3 తరాల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకి భోజనం పెట్టి సంకల్పించి స్వయం పాకదానం ఇవ్వాలి. అదేవిధంగా పాపకర్మల వల్ల కూడా పితృదోషం ఏర్పడుతుంది. ఏ విధంగా? పూర్వీకులు తమ జీవిత కాలంలో చేసిన తప్పులు, పాపాలు లేదా ఇతర ప్రాణులకు ఏదైనా కీడు కలిగించినా కూడా పితృదోషం ఏర్పడుతుంది. అలాగే పెద్దలను నిర్లక్ష్యం చేయడం, అనగా బతికి ఉన్న తల్లిదండ్రుల్ని, అలాగే వృద్ధులని, ముసలవాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడం. మరి ఈ కాలంలో మనం ప్రస్తుత కాలంలో ఇది చాలామంది అనుభవిస్తున్నారు. ఏ విధంగా? తల్లిదండ్రుల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, వారిని నిర్లక్ష్యం చేయడము. వాళ్ళు పెద్దవారైతే, ముసలివాళ్ళైతే, వృద్ధులైతే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, దీనివల్ల వచ్చే దోషం ఎటువంటిదంటే ఇప్పుడు అర్థం కాదు, కానీ వారు చనిపోయాక ఆ దోషము ఎప్పుడు వారి బాధ ఏదైతే ఉంటుందో అది మీ పైన ప్రభావం చూపించి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అది మీకే కాదు, మీకు పుట్టిన పిల్లలు సంతానం వల్ల కూడా వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. కావున సాధ్యమైనంత వరకు కాదు, చక్కగా అందరూ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. వాళ్ళు వృద్ధులయ్యాక అనాథాశ్రమాల్లోనో వృద్ధాశ్రమాల్లో చేయకుండా చక్కగా చూసుకోండి, వారిని సంతోషంగా చూసుకోండి. అదే మీరు వారికి తీర్చే రుణం. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం చేయొద్దు. అది చేస్తే కనుక పితృదోషం ఏర్పడుతుంది. తదుపరి జాతక ప్రకారంగా కొన్ని దోషాల వల్ల కూడా పితృదోషం ఏర్పడుతుంది. ఏ విధంగా? జాతకంలోని 9వ స్థానంలో, అనగా భాగ్యస్థానము,
అలాగే పితృస్థానాలని ఉంటాయి. అందులో పాపగ్రహాల ప్రభావం వల్ల కూడా ఈ పితృదోషం ఏర్పడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని సూర్యుడు కలిసి ఉన్నప్పుడు లేదా రాహుకేతుల మధ్య సూర్యుడు బుధుడు శని కలిసినా కూడా ఈ యొక్క పితృదోషం ఏర్పడుతుంది. కావున అందరూ కూడా ఈ పితృదోషానికి అనేక కారణాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ పితృదోష నివారణకి మనం ఏం ఆచరించాలి? అలాగే ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో ట్యాప్లో నీళ్లు మనం ఆపినా కూడా చుక్కలు చుక్కలు పడుతున్నాయంటే అది కూడా పితృదోషమే. అదేవిధంగా గోడల పైన నీళ్లు చెమ్మలుగా నీళ్లు లీక్ అవుతున్నాయన్నా కూడా పితృదోషమే. కానీ పరిస్థితులను బట్టి వస్తే ఏర్పడితే అది పితృదోషం కాదు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా, పుట్టిన సంతానానికి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అది కూడా పితృదోషం కిందకే వస్తుంది. మరి ఈ పితృదోషానికి నివారణ ఏమిటి? పరిష్కార మార్గం ఏమిటి? శాస్త్రంలో కొన్ని పరిష్కార మార్గాలు చెప్పారు. సేతు స్నానము అని అంటాం. అనగా రామేశ్వరం లాంటి పవిత్రమైన తీర్థాల్లో స్నానం ఆచరించాలి. రామేశ్వరము, కాశీ క్షేత్రాలకు వెళ్ళి పితృదేవతలకి కర్మలు ఆచరించి అక్కడ తీర్థ స్నానం చేయాలి. తద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అలాగే నల్ల నువ్వులు బియ్యంతో వారికి తర్పణాలు వదలాలి. ఇది ఎప్పుడూ అందరూ మర్చిపోవద్దు. అదేవిధంగా మహాలయ పక్షంలో వచ్చే పితృదేవత దినములు అంటారు. మహాలయ పక్షాన్ని పితృపక్షంగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు వహించి పురోహిత బ్రాహ్మణులకి భోజనం పెట్టి స్వయంపాక దానం ఇవ్వాలి. అదేవిధంగా దానాలు చేయాలి. అన్నదానము, పేదవారికి అన్నదానం చేయండి. గ్రహదానము చేయాలి. అనగా గ్రహశాంతి, అనగా తిల హోమం చేయించుకోవాలి. అనగా నువ్వులతో హోమాన్ని చేస్తారు. నల్ల నువ్వులతో కలిపి పితృదేవతా దోషంగా పరిహారంగా తిల హోమాన్ని చేయించాలి. అది మీ పురోహితులు, తెలిసిన పురోహితులను సంప్రదిస్తే సరి, లేదా కామెంట్లో నన్ను అడిగినా నేను చెప్తాను. అలాగే అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి. ఎంత? 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ అశ్వత్థ వృక్షానికి పాలు పోసి పితృదేవతను స్మరించుకొని పితృదేవతానుగ్రహం కోసము 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. తద్వారా పితృదేవతలు శాంతిస్తారు. మరొకటి సేవా దృక్పథం. సేవ ఎంతో ముఖ్యం. పోయిన వీడియోలో నేను చెప్పాను, ఈ మానవుని యొక్క శరీరము, బుద్ధి, ఆత్మ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. సృష్టిలో ప్రతి వస్తువు ఎలాగైతే మనకి ఉపయోగపడుతుందో మానవుడు కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడాలి. దానినే సేవ అంటారు. ఏ విధంగా? బ్రతికి ఉన్న తల్లిని ప్రేమగా చూసుకోవడము, పెద్దల్ని ప్రేమగా చూసుకోవడము, అలాగే అన్నదానం చేయడము, పేదవాళ్ళకి, వృద్ధులకి మీకు తోచిన సేవ చేయడము, ఇవన్నీ కూడా చేయాలి. తద్వారా అత్యుత్తమ పరిహారము దీనికి సేవ. పితృదేవతలు శాంతించాలంటే సేవ చేయాలి, తర్పణాలు వదలాలి. మరి తెలుసుకున్నారు కదా. ఈ విధంగా మానవుడు ఈ 2 దోషాల వల్ల అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఇదే కారణం. మరి ఇంకా కారణాలు ఉన్నాయి, కానీ అందులో ప్రప్రథమంగా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి అందరూ ఈ విషయాన్ని గ్రహించి తెలుసుకొని, ఇందులో మీకు ఏదైనా తప్పనిపిస్తే, మనం చేసిన ఏమైనా దోషాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకేదైనా ఇబ్బందులు కలిగితే ఈ చెప్పిన అంశంలో, సర్పదోషంలో మీకేదైనా ఇబ్బందులు ఉన్నాయా, పితృదోషం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మీకు ఏదైనా గుర్తు తెచ్చుకుంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అందరూ కూడా ఈ యొక్క 2 అంశాలపై తెలుసుకొని ఆచరించి అత్యుత్తమ అనుగ్రహాన్ని పొందండి. మరొక వీడియోలో చక్కని అంశంతో కలుద్దాం. ఎవరైతే ప్రప్రథమంగా ఈ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తవారైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.